వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టుకున్న ఘటన తాండూరులో కలకలం రేగింది. జిల్లా ఎక్సైజ్ శాఖ సహాయ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నేడు మధ్యాహ్నం కోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎక్సైజ్ శాఖ పోలీసులు అప్రమత్తమై రైల్వే స్టేషన్ను తాండూరు, పరిగి, వికారాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు గేరావ్ చేసి ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీలు చేపట్టగా 3 వ్యక్తుల వద్ద నుంచి 3 కిలోలు కలిగిన 2 గంజాయి ప్యాకెట్లు లభ్యం కాగా గంజాయి చాక్లెట్లు కూడా లభ్యమయ్యాయని అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే మరింత దర్యాప్తు నిమిత్తం 3 నిందితులను తాండూరు ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ దాడిలో జిల్లా ఎక్సైజ్ శాఖ సహాయ అధికారి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ మరియు తాండూరు, పరిగి ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. कहाँ से लाया? अच्छा बैठो बैठो नीचे बैठो। वीडियो फोटो अదే పనిలో ఉన్నా ఫోటో ఉండని ఎట్లయితే క్లోజ్అప్లో తీసుకోండి. ఇంకా వీళ్ళు వస్తే రాకు జరగమ్మా. కొద్దిగా మీరు జరిగితే ఆమె తీస్తారు. ఈరోజు మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇట్లా ట్రైన్స్లో ఇక్కడికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ట్రైన్స్లో గంజాయి వస్తుంది అని కొందరు వ్యక్తులు తీసుకొస్తున్నారు. ఇట్లా తాండూరుకి అనే సమాచారం మేరకు మేము ఇక్కడ సోదా చేస్తూ ఇక్కడ మొత్తం రైల్వే స్టేషన్లో సెర్చెస్ చేయడం జరిగింది. మా డిటిఎఫ్ సిబ్బంది మరియు తాండూరు ఎస్హెచ్ఓ సిబ్బంది మరియు పరిగి ఎస్హెచ్ఓ సిబ్బంది అందరం కలిసి జాయింట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా మాకు 3 వ్యక్తులు ట్రైన్ దిగి ఇట్లా వస్తూ కనిపించినారు. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ బ్యాగులు తనిఖీ చేయగా మాకు ఒక గాంజాయి ప్యాకెట్స్, ఒక 2 బిగ్ సైజ్ ప్యాకెట్స్ దొరికినవి, ప్లస్ ఒక గంజా చాక్లెట్స్ కూడా దొరికినవి. ప్యాకెట్స్ సుమారుగా 2.5 నుంచి 3 కిలోలు ఒక్కొక్కటి ఉంది. అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ 6 కేజెస్ ఉండొచ్చు అరౌండ్. ఇంకా వేజ్ చెప్తాను ఇప్పుడు. ప్లస్ ఆ గంజా చాక్లెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు 3ని మేము విచారించి తర్వాత విషయాలన్నీ తదుపరి వెల్లడిస్తాం. ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు తదుపరి విషయాలు వెల్లడిస్తాం.